పడుకో. ఎందుకండి బాధపడతారు? పండుగ బాగానే జరిగిపోయిందా? రాజా 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 అయ్యమ్మా బాగున్నావా? ఇవన్నీ తీసుకుని నిన్నే వద్దామనుకున్నావమ్మా, కానీ ఒక ఉల్లిపాయలు బాగా కేట తగిలింది. తెల్లవారు వేయించండి రాజా. ఏమ్మా ఏం జరిగింది? రాజాని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎందుకమ్మా? కాలు మేకి దిగింది, వాచిపోయింది బాబా. వాచిపోయేలాగా ఎలా ఉన్నారమ్మా? ఎక్కడమ్మా? ఏ హాస్పిటల్? ఐఎమ్ సారీ, ఆపరేషన్ చేయాలి. బేటా 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 కాలు లాగేస్తుంది సార్. అర్జెంట్గా చెప్పండి సార్. ఎందుకంత ఆలస్యం చేశారు? అడగండి సార్, గట్టిగా అడగండి. బిడ్డల్ని కన్నం కాదు, వాళ్ళు పెన్షన్ చేయాలని చెప్పండి సార్. ఇంత ప్రమాదిస్తున్నాను అనుకోలేదు సార్. ఇంకా నయం, ఇప్పటికైనా తీసుకొచ్చారు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణానికి అపాయం జరిగిండేది. ప్రాణం పోతే ఆయనకేం సార్, ఇంకా నలుగురు ఉన్నారు. అవును సార్. ఎందుకు సార్ కోపం చేస్తావు? కాళ్ళు మేము దిగితే ఒక ఇంజక్షన్ ఇప్పించలేవు, అప్పు చేస్తే ఒక ఇంజక్షన్ దొరుకుతుంది. ప్రాణం పోతే ఏ కాబులు జరగలుగుతావు సార్. మీరు పదండి, ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు ఉంది. డాక్టర్ సార్ కొంచెం తొందరగా బాగు చేయండి. అలాగే పదండి. చెప్తాం డాక్టర్ సార్. పని నా పేట కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. అలాగేనండి, పదండి. డాక్టర్ సార్ పైసా అక్కర్లేదు, తర్వాత నీకనే చెప్పేది. ఏంటిది? 9 నెలలు పూర్తి అయ్యాక కూడా బరువు వస్తున్నాం. ఏ చెప్తే నేను తీసుకురా. రాజాని వాళ్ళ హాస్పిటల్ డిశ్చార్జ్ చేస్తున్నారు. కసి తీసుకోవడానికి బాబులు గుడ్డిలో ఇట్లా మీ అన్నయ్యకి కాదు నగలిపోయినంత మమ్మీ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఊరికి అరవ బాబు అలా కూర్చో. రాము మీ అన్నయ్య వస్తున్నారా? అవునా? అన్నయ్య వస్తున్నాడుగా, అందుకే ఆ కుర్చీ తీద్దామని. నేను తీశానుమా. అమ్మా అందుకోమ్మా. అమ్మా వచ్చి అమ్ముకో. డబ్బులు ఎక్కడేమా? ఏది నాన్న, చిన్నప్పుడు ఈ డిబ్బులో దాచాను. ఇది సంగతే మర్చిపోయాను.
అమ్మా రోడ్లమ్మా ఎంత వెళ్ళాలంటే కాలు మాడిపోతున్నాయి. రోడ్లో వెళ్ళాలంటే రాళ్ళు పుచ్చుకుంటున్నాయి. బాబా తీసుకొచ్చారా? తీసుకొచ్చాము. ఏం చేసుకుంటున్నావు? చెప్పులు ఎప్పుడు చెప్పుల్లో కూడా నడబడుతున్నా. డాక్టర్ కూర్చోండి. కడుపులో బిడ్డ తిరగబడి నన్ను అడిగితే మీరు ఏమాత్రం ఆలోచించేయదు. వైజాగ్ కానీ రైవేలూరు కానీ తీసుకువెళ్ళండి. ఎంత తొందరగా వెళ్తే అంత ఉపయోగం. ఏమాత్రం ఖర్చు అవుతుంది సార్? 600-700 రూపాయలు కావాలి. 600-700 ఎక్కడ సరిపోతాయండి? కనీసం 1000 రూపాయలైనా కావాలి. ఆ 1000 నేను ఇస్తాను. ఆ కోట మన పేరు శాంక్షన్ అవుతుంది. సార్ దయచేసి మీరు వెళ్ళండి. మళ్ళీ ప్రశాంతంగా ఆలోచించండి, లేకపోతే చివరికి మీకు ఆ సారీయే మిగులుతుంది. చూడండి, ఆఖరి మాట చెబుతున్నాను, మీకు అవసరం అనుకుంటే ఎప్పుడైనా రావచ్చు. మా ఇంటి తలుపులు ఈ సంచి మీకోసం తెరిచే ఉంటాయి. సెలవు. జానకి ఎలా ఉంది? అర్జెంట్ గా వైజాగ్ తీసుకెళ్ళమన్నారు. మరి నువ్వు ఆఫీస్కి వచ్చావు? లీవ్ పెడదామని. రామారా, ఒక 1000 రూపాయలు కావాలి. అవసరం తప్పదు అని మన ప్రొపరేటర్ అడుగు. ఎవరు వేళకి అప్పుగా ఇవ్వడానికి ఇక్కడ నేను బ్యాంకులో పెంచలేదు సార్. ఈ ఒక్కసారి ఇంకెప్పుడు అడగను సార్. నువ్వు అడగవు నాయన, కానీ పరిస్థితుల్లో అడిగిస్తాయి, ఎంత పనైనా చేయిస్తాయి. ఇటువంటి వాటిని నేను చస్తే ఎంకరేజ్ చేయను. దట్స్ మై ప్రిన్సిపల్. యూ ప్లీజ్ గో. తీసుకువెళ్ళండి కాదు, వాపస్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఉండాలి. అంతా బయటలేదు. రాజమండ్రి బాగా వసూలుగా వెళ్ళినాడు. ఎప్పుడు వస్తారు తెలియదు. ఎప్పుడు? నా మధ్యాహ్నం వరకు. సంసారం సాగరం, సంసారం సాగరం, బతుకు ఒక నావగా ఆసే చుక్కానిగా పయనించే ఓ నావిక. ఎక్కడుంది 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 నీ తీరం? సంసారం సాగరం. నడిపే ఒడుకుంటేనే నావ సాగిపోతుంది, నువ్వు చూపు ఉంటేనే బ్రతుకు బాగుపడుతుంది. బరువు మించిపోయిందా నావకే ముప్పు, తెలిసి గోతులో దిగితే ఎవరి
తప్పు ఎవరిది తప్పు సంసారం సాగరం సంసారం సాగరం